నిన్న కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం సందర్భంగా కదిరిలో పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అక్కడికి ఆ టైంలో రాకోకుండా టైం తప్పించి రాండి అని చెప్పి పోలీసు వాళ్ళకు వచ్చిన ఒక అగంతమైన సమాచారం ద్వారా నీకు వస్తే థ్రెట్ ఉంది, నువ్వు రావద్దు, వచ్చి ఎందుకు వస్తున్నావు, దయచేసి మీరు రావద్దండి అని చెప్పి మర్యాదగా పోలీసు వాళ్ళు పోయి మన అర్బన్ సిఐ నారాయణ రెడ్డి గారు పోయి అక్కడ నిన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నువ్వు ఊరికే అనవసరంగా మా ఎమ్మెల్యే గారు గౌరవ కందికుంట వెంకటప్రసాద్ గారి గురించి ఆయన రానియద్దంటున్నాడు, నన్ను అడ్డుకుంటున్నాడు, 30 ఏళ్ల నుంచి నేను పోతాండా, 30 ఏళ్ల నుంచి నువ్వు పోతే నేను ఏ అర్హతతో పోయినావయ్యా నువ్వు? ఇప్పుడు ఇక్కడ ఆ తేరులో ఆ రథంపలో ఎవరు ఉండాలా ఎవరు ఉండకూడదు అనేది నిర్ణయించేది అక్కడ ఆ బోర్డు సభ్యులు కానీ లేదా ఈఓ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అధికారులు నిర్ణయిస్తారు. అది వాళ్ళే ఉంటారు. నేను రానియకూడదు, నేను పోనీయకూడదు అంటే నీకు ఒక కేంద్ర ప్రభుత్వంలో మా కూటమి ప్రభుత్వంలో నువ్వు ఉన్నావని నీకేదన్నా ప్రమాదం జరిగితే కదిరి నియోజకవర్గానికే కాదు మా గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ఎవరో ఏదో ఒకటి అంటే అని చెప్పేసి నిన్ను ముందు జాగ్రత్తగా నీ ఇంటి దగ్గర వచ్చి సమాచారం ఇస్తే నేను వస్తాను, నేను చేసేదే పోయేదే అంటే నిన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైం తప్పించి రావయా అని చెప్పడం జరిగింది. అయినా నువ్వు వినలే. నువ్వు ఊరికి అనవసరంగా కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలే కాదు, శివరాత్రి రోజు తిమ్మమ్మ మరిమాన్ యొక్క ప్రత్యేకతను, అదేవిధంగా కటారుపల్లిలో ఉన్నటువంటి శ్రీ యోగి వేమన గారి సమాధి గురించి, అదేవిధంగా వేమన గారి జయంతి గురించి, అదేవిధంగా కదిరిలో ఇస్తమా అయితేనేమి, కదిరిలో మన ఈద్గా ఖబరస్థాన్లో అయితేనేమి అన్ని కార్యక్రమాలు నేను ఎమ్మెల్యేని, హిందూ ముస్లిం సిక్కు సాయి అందరూ ఎవరైనా ఉన్ని అందరికీ నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుని, ఈ నియోజకవర్గాన్ని నేను ప్రజాప్రతినిధిని కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు నాకు సమానం, నేను అందరి వాడిని అని చెప్పి నిరూపించడానికోసం ఇస్తమాలో అయితే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం ఈద్గా మైదానంలో మొత్తం ప్లాట్ఫామ్ వేసి, ఇన్నర్ రోడ్లు వేసి, బోరు వేసి, చున్నం కొట్టించి, ఎందుకంటే పవిత్రమైన రంజాన్ మాసం వస్తుంది కాబట్టి గతంలో చెప్పిన విధంగా ఇది నేను చేస్తానన్నాను, చేసి చూపించిన వ్యక్తి ఆయన. అదేవిధంగా తిమ్మమ్మ మరిమాన్ని దేశ విదేశాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచేటువంటి ఆ తిమ్మమ్మ మరిమాను విశిష్టతను దేశవ్యాప్తానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. శ్రీ యోగి వేమన గారి గురించి చరిత్ర గురించి ఎక్కడో ఒక పల్లెలో ఉంటే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వచ్చిన వ్యక్తి మా కందికుంట వెంకటప్రసాద్ గారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో ఎక్కడైనా ఎప్పుడైనా నాకు అవసరము అని ఏ పేదవాడుపై ఆయన ముంగిడి దగ్గర కూడా ఏ రోజు కూడా ఖాళీ పోలే. అటువంటి వ్యక్తి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా పేదవానికి అండగా ఉన్నాననే ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్ గారు, మా గౌరవ శాసనసభ్యులు గారు. నువ్వేం చేసినావనియా ఊరికే వచ్చేది? ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్లు 3 రోజులు వస్తావు, వినాయక చవితికి, బ్రహ్మరథోత్సవానికి, తర్వాత కళ్యాణోత్సవానికి. నువ్వు వచ్చేది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్టార్టింగ్ కళ్యాణోత్సవానికి వస్తావు, తేరు రోజు వస్తావు, మళ్ళీ వినాయక చవితి రోజు వచ్చి ఆడ హంగామా చేసేసి షో పుటప్ చేసి కదిరిలో ఏమన్నా అంతో ఇంతో ఏమన్నా బాగా ప్రశాంతంగా ఉంటే దాన్ని ఏదో రెచ్చగొట్టి మతాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టేసి దాన్ని పబ్బం గడుపుకోవాలని వస్తాను. కానీ మా నాయకుడు ఏ రోజు కూడా మీరు వదిలేసి వెళ్ళిపోయిన ట్రాక్టర్లు కూడా వినాయక చవితి రోజు నేనున్నానని ట్రాక్టర్లు తోలుకొని వచ్చి ఈ కదిరి ప్రశాంతతను కాపాడినటువంటి వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్. నువ్వేం చేసావయ్యా? నీ చరిత్ర అంతా కదిరి నియోజకవర్గంలో తెలుసు. నువ్వు కదిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తివి కాదు. నువ్వు నీ ఊరు అమ్మడుగూరు దగ్గర ఒక చిన్న గ్రామము, నువ్వు పుట్టపర్తి నియోజకవర్గం బీజేపీగా నిలబడితే నీకు ఏమొచ్చినా ఎన్ని ఓట్లు వచ్చినా నీకు తెలుసు. అదేవిధంగా నువ్వు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మరణం పైన కూడా నీ పైన చాలా అభియోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నీ చెప్తా పోతే చాలా అవి ఇంకాకు ఏవో మాజీ నెక్స్ట్
क्या करता है?